ఎవ్రీవన్, ఈ రోజు వీడియో ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ అన్నమాట. నేను దాని వెబ్‌సైట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా క్లియర్‌గా చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మనం వచ్చిన కామెంట్స్ గూడా మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫార్మ్ అనేది అంటే నేను చూపిస్తున్నాను. పీడీఎఫ్ చూపిస్తున్నాను. ఇది అఫీషియల్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన పీడీఎఫ్ అన్నమాట. దీనికి 27థ్ థర్డ్‌న ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు ఇది. ప్లస్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి 16థ్ ఏప్రిల్ వరకి లాస్ట్ అప్లికేషన్ డే ఉందన్నమాట. సో, దీనికి ఏంటి అనంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అంటే ఎలిజిబిలిటీ అన్నమాట. అర్హత కలిగిన వాళ్ళు. సో, దీంట్లో ఎన్ని వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయనేది మనం చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్ అన్నమాట. ఏ పొజిషన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నవనేది. సో, ఇదొచ్చేసి ఫస్ట్ వన్ పొజిషన్ ఏవీపీ ఆహ్, డబుల్ అన్నమాట. సెకండ్ ఏవీపీ సెకండ్ గ్రూప్ హెడ్‌కు 4 వేకెన్సీస్ ఉన్నవి. మినిమమ్ ఏజ్ ఇయర్స్ ఎంత అంటే 31 అన్నమాట. సో, మాక్సిమం 45. సో, అంటే వీళ్ళు మనకు దీనికి అర్హులు అన్నమాట. మ్యాండేటరీ వచ్చేసి ఎనీ డిగ్రీ అని ఇస్తున్నారిక్కడ. సో, ఈ డిగ్రీ వాళ్ళు దీనికి అర్హులు అని చెప్పారు. సో, మినిమమ్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మేనేజింగ్ సేల్స్, తర్వాత వెల్త్ మేనేజ్‌మెంట్, రీటైల్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ద ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ అన్నమాట. సో, వీళ్ళందరూ దీనికి పెట్టుకోవచ్చు. ఒక్కొక్క పొజిషన్ బట్టి వాళ్ళకున్న ఏమంటారు ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ పొజిషన్స్ అనేవి ఉంటాయి. తర్వాత ఇక టెరిటరీ హెడ్ అన్నమాట. దీనికి మినిమమ్ వచ్చేసి 27 మాక్సిమం 40 ఏజ్ లిమిట్, 17 వేకెన్సీస్ ఉన్నవి. సో, మినిమమ్ 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఇన్ వెల్త్ మేనేజ్‌మెంట్, ఔట్ ఆఫ్ విచ్ మినిమమ్ 2 ఇయర్స్ యాస్ ఏ టీమ్ లీడర్‌గా చేసిన వాళ్ళను దీన్ని అంటే రిక్రూట్ చేసుకుంటారు. ఇక డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కి 70 ఉన్నాయన్నమాట. సో, ఇది 70 వేకెన్సీస్ ఉన్నవి. మినిమమ్ వచ్చేసి 24 అండ్ మాక్సిమం వచ్చేసి 35. తర్వాత ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అన్నమాట. డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. మినిమమ్ వచ్చేసి ఇక 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రిలేషన్‌షిప్ మేనేజర్ ఇన్ వెల్త్ మేనేజ్‌మెంట్ విత్ పబ్లిక్ బ్యాంక్స్ అన్నమాట. సో, ఎందులో అయినా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలాగో మీకు తెలిసే ఉంటుంది కదండీ! సో, తప్పకుండా ప్రిఫరెన్స్ ఉంటుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ వెల్త్ సంబంధించింది 13 వేకెన్సీస్ ఉన్నవి. మినిమమ్ 24, మాక్సిమం 45 అండి. సో, ఇదొకసారి గుర్తుపెట్టుకోండి. ఇది 45 వరకు ఉంది. సో, రియల్ రెగ్యులారిటీ సర్టిఫికేషన్ ఎన్ఐఎస్ఎం, ఐఆర్‌డీఏ అన్నమాట. వీళ్ళన్నమాట దీనికి అర్హులు. ఇక నోట్ అని ఇచ్చారు. ఇది అంటే ఈ పీడీఎఫ్ అఫీషియల్ పీడీఎఫ్ కాబట్టి నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకటికి 2 సార్లు బాగా చూసుకోండి. తర్వాతొచ్చేసి ఇంకా రిజర్వేషన్ ఇన్ పోస్ట్ అనేది కూడా ఉన్నవి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ మొత్తం టోటల్‌గా వచ్చే ఎన్ని పొజిషన్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనే దాని గురించి ఇక్కడ ఏవీపీ సెకండ్ గ్రూప్ హెడ్‌కి 1, ఎస్సీ, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్‌కి 1, యూఆర్‌కి లేదు. టోటల్ 4 వేకెన్సీస్ అన్నమాట. ఏవీపీ సెకండ్ టెరిటరీ హెడ్ అన్నమాట. ఎస్సీకి 1, ఎస్టీకి 3, ఓబీసీకి 5, 4, ఈడబ్ల్యూఎస్‌కి సేమ్ యూఆర్‌కి లేదు. టోటల్‌గా వచ్చేసి 17 వేకెన్సీస్. డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కి కూడా 15. మొత్తం ఎస్సీకి, ఎస్టీకి 20 ఉన్నవి. ఎస్టీకి చాలా ఉన్నవి. ఓబీసీకి 12, ఈడబ్ల్యూఎస్‌కి 23. టోటల్‌గా వచ్చేసి 70 వేకెన్సీస్ అన్నమాట. ఇక డిప్యూటీ మేనేజర్ వెల్త్ సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఎస్సీకి 2, ఎస్టీకి 2 అండ్ ఓబీసీకి 3, ఈడబ్ల్యూఎస్‌కి 3. ఇందులో యూఆర్ కూడా 3 పోస్టులున్నవి. మీరు గమనించాల్సిన విషయం అన్నమాట. ఇక ఔట్ ఆఫ్ విచ్ టోటల్‌గా వచ్చేసి మనకు 13 ఉన్నవి. ఎవరు అనేది ఓసీఈ సంబంధించిన ఈ పొజిషన్స్ కూడా ఉన్నవి. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ వీళ్ళకైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా వాళ్ళకైతే ప్రిఫరబుల్‌గా ఉంటుంది. సో, ఇక నెక్స్ట్ ఈ నోట్ ఒకసారి 2 సార్లు, ఒకటికి 2 సార్లు బాగా చదవండి. నేను ఇంపార్టెంట్‌వన్నీ మీకు చెప్తున్నాను. రిలాక్సేషన్ అయితే ఎలాగో ఉంటుంది కదండీ! సో, రిలాక్సేషన్ వచ్చేసి
ఇక్కడ షెడ్యూల్ కాస్ట్, దానికి సంబంధించింది 5 ఇయర్స్ అన్నమాట. 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్‌కి 3 ఇయర్స్ ఉంటుంది. తర్వాత పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకు జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి 10 ఉంటుంది. ఓబీసీకి 13 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి 15 ఉంటుందన్నమాట. అంటే అంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తప్పకుండా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లికేషన్ పెట్టుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అంటే మామూలు విషయం కాదు జాబ్స్ అనేవి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్, కమిషన్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చారు. జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి 5, ఓబీసీకి 8, ఎస్సీ, ఎస్టీకి 10 ఇచ్చారనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ఫీ జీఎస్టీ పేమెంట్ విత్ ఓబీసీ, యూఆర్ అండ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 850 ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ ఇది ఈ టోటల్ ఈ లైన్ చదువుకోండి. ఎస్సీ, ఎస్టీ దానికి సంబంధించిన పీడబ్ల్యూఈ, ఈఎస్ఎం, డిఎస్ఎం అండ్ విమెన్స్‌కి 175 అన్నమాట. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇంత తక్కువ ఫీతోని మంచి లాక్స్ ఆఫ్ సాలరీతోని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేను నోటిఫికేషన్స్ అన్నీ నేను చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఇక్కడ పొజిషన్స్ అన్నమాట. అన్ని పొజిషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా ఒకసారికి 2 డిప్యూటీ మేనేజర్, సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇక టెరిటరీ, గ్రూప్ హెడ్ ఇవన్నీ ఉన్నవి. సో, ఇవన్నీ లొకేషన్ వైస్ వేకెన్సీస్ అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నవి కలకత్తాలో ఎంత, లక్నోలో ఎంత, పూణేలో ఎంత, బెంగుళూరు, హైదరాబాద్, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, పూణే, వారణాసి, అహ్మదాబాద్ ఇవన్నీ బెంగుళూరు ఇవన్నీ ఉన్నవి. ఒకసారి 2 సార్లు బాగా చూసుకోండి. తర్వాత దీనికి నేచర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది కూడా ఉంది. చూసుకోవచ్చు. మీకు మినిమమ్, మాక్సిమం ఏజ్ లిమిట్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ అన్నీ ఉన్నవి. అవి చూసుకుంటే నేను ఏది ఇంపార్టెంటో అవి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ నేషనల్ సిటిజన్ వాళ్ళకి మాత్రం ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి. నేషనల్ సిటిజన్ వాళ్ళకే ఇది ప్రిఫరబుల్ జాబ్ అన్నమాట. అంటే మన ఇండియన్ సిటిజన్స్ వాళ్ళకి ఈ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందనేది దాని గురించి కూడా ఇచ్చారు. దాని గురించి మనము మామూలు ఎగ్జామ్ పెట్టేస్తారు. ఈజీగా మనల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎనీ డిగ్రీ వాళ్ళనమాట. మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే గనక సారీ బ్యాంక్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ మీరు కొన్ని రాస్తూ ఉండండి. కొన్ని పేపర్స్ ఒక 5, 6 ఇయర్స్ పేపర్స్ కంటిన్యూయస్‌గా రాస్తూ ఉండండి. అలాగే ఉంటుందనమాట. సో, దాన్ని బట్టి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చనమాట. దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ పిఐ వుడ్ బి 60% ఫర్ యూఆర్ కేటగిరీ అండ్ 55% ఆఫ్ రిజర్వ్డ్ కేటగిరీ అన్నమాట. సో, ఇక్కడ ఇచ్చింది మళ్ళీ ఒక్కసారి మీరు ఇది చూసుకోండి. ఇది డార్క్ లైన్ చేసి ఉన్నది. నేను అలాగే మీకు రౌండ్ అప్ కూడా చేసి చూపించాను. సో, ఇది 1కి 2 సార్లు బాగా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన లిస్ట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేది కూడా ఉంది. ప్రింటర్ ఆఫ్ ద వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్, వ్యాలిడ్ సిస్టమ్ జనరేటెడ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ప్రూఫ్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినవి, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఇండివిజువల్ సెమిస్టర్‌కి సంబంధించినవి అప్లికేషన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనం పెట్టుకోవాలి. క్యాస్ట్ నేమ్ మెన్షన్స్ ఇన్ సర్టిఫికేట్ షుడ్ సంబంధించిన లెటర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అన్నమాట. సో, ఇది ఒకసారి చూసుకోండి. ఈ మీకేమైనా ఈ అప్లికేషన్ ఫామ్‌లో ఇంకా మీకేమైనా అర్థం కానిది ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో రాయండి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్‌లైన్ త్రూ అన్నమాట. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌ని ఒకసారి చూసుకోండి. తర్వాత గైడ్‌లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అన్నమాట. ఇది ఒకసారి చూసుకొని దీనిలో పెట్టుకోండన్నమాట. ఇక ఇదంతా అవసరం లేదు. అప్లికేషన్ ఫార్మ్ కనుక రిలీజ్ చేసి ఉంటే నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను. మనకు 15 డేస్ ఆల్మోస్ట్ 13, 14 డేస్ టైమ్ ఉంది. నేను ఇది పెట్టగానే మీరు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకొని అప్లికేషన్ పెట్టుకోండి. 16th 4th అన్నమాట. ఒకసారి చూపిస్తాను. ఇది 16th 4th మనకి అప్లికేషన్ ఫార్మ్. సో, దీన్ని బట్టి మామూలు వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ అండ్ వాళ్ళకి మాత్రం 175 ఉంది. మిగతా జనరల్ కేటగిరీకి 800 ఉంది అన్నమాట. సో, అది దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ లైవ్‌లోకొచ్చి ఒకసారి మాట్లాడదాం చూడండి.
ఓకే అండి. ఇప్పుడు ఆ అఫీషియల్ వెబ్‌సైట్ చూసారు కదా! మీకు చూసిన తర్వాత ఏమనిపించింది? చాలా అన్నమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషనే. సో, దీనికి ఎనీ డిగ్రీ అంటే బీకామ్, బీఎస్సీ ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్లస్ ఇంకొకటేంటంటే ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే పెట్టుకోవాలి. దీనికి ఫీ వచ్చేసి మనకు 850 జనరల్ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మాత్రం 175 ఉంటుంది. దీనికి కావాల్సిన ఫీ అన్నమాట. ప్లస్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఆర్ 22 ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చన్నమాట. అంటే మీ క్వాలిఫికేషన్ బట్టి, అక్కడున్న పొజిషన్‌ని బట్టి, మీకొచ్చిన మార్క్స్‌ని బట్టి జాబ్ అనేది రిక్రూట్ చేస్తారు. మీరు అస్సలు మిస్ చేయకండి. డిగ్రీ అయిన వాళ్ళైనా పర్లేదు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళైనా పర్వాలేదు దీనికి పెట్టుకోవచ్చు. ఆ పొజిషన్స్ అనేవి చాలా చేంజ్ అవుతాయి. బ్యాంక్‌లో జాబు బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్ అంటే మనకు సాలరీస్ లాక్స్‌లో ఉంటుంది. వన్స్ మనము కనీసం అటెండర్‌గా చేసినా కానీ మనం ఎగ్జామ్స్ రాస్తూ ముందుకు వెళ్ళొచ్చు. మీరెక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 మాక్సిమం ఏజ్ అన్నమాట. ఇక తర్వాతొచ్చేసి మీకింక చెప్పాల్సింది ఏంటి అంటే లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 16థ్ లాస్ట్ అప్లికేషన్ డేట్ అన్నమాట. మీరు 850 జనరల్ వాళ్ళకు ఉంటుంది. ప్లస్ ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్‌కి మాత్రం 175 ఉంటుంది. సో, ఇక అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకా నేనిప్పుడు మాక్సిమం ఏజ్ 40 అని చెప్పాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. అది మీకెలాగో తెలిసే ఉంటుంది. జాబ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా బాగా తెలుస్తుంది. అయినా మీకింకా తెలియని వాళ్ళుంటే నా బిఫోర్ వీడియోస్ కూడా ఒక్కసారి మన ఛానెల్‌కొచ్చి భార్గవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్‌కొచ్చి చూడండి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్‌గా మనకొచ్చిన మార్క్స్‌ని బట్టి ఫస్ట్ అంటే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని ఎగ్జామ్స్ పెడతారనమాట. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీరు మీకొచ్చిన పర్సెంటేజ్‌ని బట్టి దీంట్లో రిక్రూట్ చేసుకుంటారనమాట. ఇంకొకటండి ఒక ఒకతను కామెంట్ పెట్టారు. "అసలు నాకు జాబే దొరకట్లేదు. ఇప్పటికి నాకు 40 ఏజ్ ఉందండి. నేను నాకు ఈ జాబ్స్ గురించి మీరు పెడుతున్నారు కాబట్టి నేను మీతో ఇది డిస్కస్ చేస్తున్నాను. ఈ జాబ్ దొరకాలంటే చాలా కష్టముంది ఈ రోజులలో. ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు" అని చాలా కష్టంగా మాట్లాడారనమాట. ఇప్పుడు నేను చెప్తున్నదేంటంటే, మీకు ప్రెజెంట్ ఎక్కడ చిన్న జాబ్ దొరికినా, చిన్నదా జాబ్ దొరికినా అప్పటి వరకు మీరు ర్యాపిడో లాంటిది చేసినా పర్వాలేదు కానీ, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. నేను ర్యాపిడో అంటున్నాను మీరస్సలు ఫీల్ అవ్వకండి. అంటే మీకు ఎక్కడ జాబ్ దొరకకపోయినా కానీ, కనీసం అక్కడ చేసుకొని బ్రతకండి. ఒకటండి, డబ్బులుంటేనే ప్రశాంతంగా బతికేస్తామని అనుకోవడానికి లేదండి. డబ్బులు మనము అవసరానికి తప్పకుండా డబ్బులు కావాలి. కానీ డబ్బులుంటే మనం అన్నీ జయించొచ్చు అని అనుకోకండి. మీరు చిన్న చిన్నగా స్టెప్స్ వేస్తూ వెళ్ళండి. తప్పకుండా డిసప్పాయింట్ అస్సలవ్వకండి. ఇంకొకటేంటంటే డబ్బులతోనే మనం సౌకర్యంగా ఉండొచ్చు కానీ, ప్రశాంతంగా మాత్రం ఉండలేం ప్లీజ్. మీరెక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. థాంక్ యూ.